హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఆడుతున్న ఈ బీసీ ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసి తీరుతామని చెప్పేసి ఏదైతే ఇప్పుడు రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారో, ఆ ఒక్క స్టేట్‌మెంట్ తోటి మిగతా ఇరు పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. ఈ ఇరు పార్టీలు కూడా ఇప్పుడు ఇరకాటంలో పడిపోయాయి. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. మనందరికి తెలుసు గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒకటి పెట్టారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇదే చాలా స్పష్టంగా ఆ రోజే ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మేము గనక అధికారంలోకొస్తే, కాంగ్రెస్ పార్టీ గనక అధికారంలోకొస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము 42% బీసీలకు సీట్లు కేటాయిస్తామని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం ఫోటో కూడా చూసుకోవచ్చు. ఇదే గతంలో బీసీ డిక్లరేషన్ సభ అప్పుడు తీసిన ఫోటో ఇది. సిద్ధరామయ్య గారు కూడా వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ బీసీ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది గతంలో. సో, ఇప్పుడు ఈ బీసీ డిక్లరేషన్ మీద కాంగ్రెస్ పార్టీ అయితే చాలా క్లారిటీతో ఉంది. ఎలాగైనా సరే మేము 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. అసలు మీ మాటేంటి? ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు కూడా 42% ఇంప్లిమెంట్ చేసే దమ్ము, ధైర్యం మీకుందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా అసెంబ్లీలోనే సవాల్ చేశారు గదా! మరి ఆ సవాల్‌కి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇటు కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇటు బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు. వీళ్ళెవ్వరు కూడా అసలు దీని మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఇంతవరకు ఇవ్వలేదు. 42% బీసీలకు ఇవ్వాలనే అంశం మీద. దీనికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకున్నట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరపున ఇస్తామన్న కాంగ్రెస్, ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్, మిగిలిన పార్టీలు ఇవ్వాలని సవాల్. ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లాలు. బీఆర్ఎస్ పార్టీకి ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. మొన్నటి వరకు ఈ బీసీ కులగణన ఏదైతే బయటకొచ్చిందో ఆ సర్వే బయటకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ పార్టీ మీద వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. అది పెద్ద హెడ్‌ఏక్‌గా మారిపోయింది గతంలో కాంగ్రెస్ పార్టీకి. బీసీ పర్సెంటేజ్ అనేది 46% ఏదైతే ప్రకటించారో చాలా హెడ్‌ఏక్‌గా మారిపోయింది. బట్ దాన్ని కాంగ్రెస్ అనేక మంది నాయకులు, మంత్రులు వీళ్ళందరూ వివరణ ఇచ్చుకుంటూ ఇప్పుడు కొలిక్కి తీసుకొచ్చేసారు ఆ అంశాన్ని. ఇప్పుడు ఈ బీసీ అంశం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి తలనొప్పి లేదు. కేవలం మిగిలిన ఇరు పార్టీలకే ఇప్పుడు ఈ తలనొప్పిలా మారింది. దాని ప్రధాన కారణం ఈ ఇంప్లిమెంటేషన్, ఈ 42% ఇంప్లిమెంట్ చేయాలనే అంశమే. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం గనక 42% కంపల్సరీ మనం ఇంప్లిమెంట్ చేస్తే మిగతా వర్గాల వారికి, మిగతా కులాల వారికి ఏ రకంగా మనం అడ్జస్ట్ చేయాలి? సీట్ల సర్దుబాటు విషయంలో ఖచ్చితంగా విభేదాలన్నీ వస్తాయి కదా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆలోచన. ఇప్పుడు ఇటు బీజేపీ వాళ్ళది కూడా అదే ఆలోచన. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఆ బీసీలకు ఖచ్చితంగా 22, 23% వరకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆల్రెడీ గైడ్‌లైన్స్ ఉంది. ఇటు ఎస్సీ, ఎస్టీలకేమో 27-28 వరకు ఇవ్వాలని ఒక గైడ్‌లైన్స్ ఉంది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం ఒకవేళ ఎస్సీ, ఎస్టీల పర్సెంటేజ్ అనేది 30% పోయినా మిగతా 70% మాత్రమే ఉంటారు. ఈ 70%లో కూడా 42% బీసీలకెళ్ళిపోతే మిగిలిన వర్గాలకి మిగిలేది ఎంత? ఆ మిగిలిన పర్సెంటేజ్‌ని ఏ రకంగా మనం సర్దుబాటు చేయాలి? అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. వాళ్ళకి అంతు చిక్కట్లే ఇప్పుడు ఉన్న ఈ అనిశ్చితిని. రేవంత్ రెడ్డి గారు ఈ అంశంలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాల్ అనేది ఇరు పార్టీల్లో వేసేసారాయన. వాళ్ళ కోర్ట్‌లో వేసేసారు బాల్ అనేది ఇప్పుడు. మీరేదన్నా మీ గేమ్ మీరు ఆడుకోండి. మీ స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. మేమైతే ఖచ్చితంగా 42% మేము ఇచ్చి తీరుతామని చెప్పి. ఇప్పుడు బీజేపీ మేము 42% ఇవ్వలేము అని చెప్పినా బీజేపీ పార్టీకి డేంజర్. ఇటు బీఆర్ఎస్ కూడా మేము సర్దుబాటు చేయలేము అని చెప్పినా బీఆర్ఎస్ పార్టీకి డేంజర్. స్థానిక సంస్థ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఎదురు దెబ్బ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంపాక్ట్ అనేది భారీగా ఉంటుంది.
సో రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా ఈ గేమ్ అనేది ఆడారు ప్రస్తుతం. ఈ గేమ్లో ఇరు పార్టీలు కూడా ఇప్పుడు ఇరకాటంలో పడిపోయాయి. మరి చూద్దాం ఇరు పార్టీ నాయకులు కూడా ఏ రకంగా దీన్ని హ్యాండిల్ చేస్తారు ఏంటి అన్నది. కాంగ్రెస్ పార్టీ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి కింది స్థాయి నాయకులందరూ కూడా ఖచ్చితంగా అనుకూలంగానే, వాళ్ళకి ఇష్టం లేకున్నా సరే అనుకూలంగానే నడుచుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. పదవి ఇస్తారనో లేకపోతే ఇంకోటి కాంట్రాక్ట్ అనో ఇంకోటి ఏదైనా కారణాలు కావచ్చు. అధిష్టానానికి అయిష్టంగా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేరు ఒకరిద్దరు తప్పితే. సో అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. బట్ ప్రతిపక్ష పార్టీలకైతే అడ్వాంటేజ్ అనేది ఉండదు కదా. సో మరి చూద్దాం ఈ అంశాన్ని వాళ్ళు ఏ రకంగా హ్యాండిల్ చేస్తారనేది తెలియని పరిస్థితి. ఇంకా నిర్ణయం వెల్లడించని బీజేపీ నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ, స్థానిక ఎన్నికలపై రానున్న క్లారిటీ. సో నేడైతే ఒక క్లారిటీ రానుంది. ఈవెన్ ఈ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఈసీ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారేమో పంచాయతీలన్నీ కూడా మనం ఖచ్చితంగా మ్యాక్సిమం మనం ఏకగ్రీవాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తే, బట్ ఆ పిలుపుకి బ్రేక్ చెక్ పెట్టింది ఈసీ ఎలక్షన్ కమిషన్. సరే ఏకగ్రీవాలు అసలు ఉండదు, ఖచ్చితంగా ఒక్క నామినేషన్ వచ్చినా సరే నోటాతో పోటీ పెట్టి మరి మేము ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్పేసి ఇటు ఎన్నికల కమిషన్ చెప్తూ ఉంటే అది ఎలా సాధ్యం అసలు? ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏమో ఏకగ్రీవాలు చేసుకోవచ్చు. ఈవెన్ మేము అధికారంలో రాకముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు నిర్వహించినా సరే వాళ్ళకి ఏకగ్రీవం చేసుకునే అవకాశం ఉండింది. మరి మేము మాత్రం ఏకగ్రీవాలు చేసుకోవడానికి అవకాశం లేదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఫైర్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇవాళ కానీ ఒక వెరీ సూన్ 2-3 రోజుల్లో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. మరి హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో తెలియని పరిస్థితి. మరి నిజంగా ఏకగ్రీవాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అసలు చాలా సంకల్పంతో ఉన్నారు వాళ్ళు. లేదు అసలు ఏకగ్రీవాలే చెల్లవు, కంపల్సరీ ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పేసి ఇటు ఈసీ తన నిర్ణయం ఆల్రెడీ చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఇటు ఏకగ్రీవాల వైపు హైకోర్టు తీర్పిస్తుందా, మరి లేకపోతే ఎన్నికలు జరపాల్సిందే అని చెప్పేసి తీర్పిస్తుందో తెలియని పరిస్థితి. సో మరి చూద్దాం, వెరీ సూన్ పంచాయతీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. మరి ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుందో వెరీ సూన్ మనం అందరూ చూడబోతున్నాం. సో ఇది వీడియో అండ్ ఈ అంశం సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.